రవి రోజులు మొత్తం ఫోన్, ల్యాప్‌టాప్‌తో బిజీ అయ్యాడు. అమ్మ పిలిచినా కూడా "ఒక్క నిమిషం అమ్మా" అంటూ పోస్ట్‌పోన్ చేస్తూనే ఉన్నాడు. అమ్మ మాత్రం ప్రతిరోజు టిఫిన్ రెడీ చేసి "తిన్నావారా" అని అడుగుతుంది. రవికి టైం ఉండదు. "అమ్మ మీటింగ్ ఉంది, మళ్ళీ మాట్లాడతా" అని మళ్ళీ మళ్ళీ ఇగ్నోర్ చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు రవి ఇంటికి చాలా లేట్‌గా వచ్చాడు. ఇల్లు మొత్తం సైలెంట్‌గా ఉంది. టేబుల్ మీద కవర్ చేసిన ఫుడ్ పక్కనే చిన్న నోట్. "తినకుండా పడుకోకురా, లేట్ అయినా సరే తిను" అని అమ్మ రాసింది. ఆ నోట్ చూశాక రవికి ఒక్కసారిగా చాలా కష్టంగా అనిపించింది. తన కోసం ఎవరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్థమైంది. జాబ్, మనీ ఇవన్నీ ఇంపార్టెంట్ అని అనుకున్నాడు. కానీ అమ్మ ప్రేమ ముందు ఇవి ఏమీ కావని తెలుసుకున్నాడు. ఆ రోజు నుండి ఎంత బిజీ అయినా అమ్మతో మాట్లాడడం, కలిసి భోంచేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అమ్మ ఉండగానే ఆ విలువ తెలుస్తుంది. లేకపోతే అందుకే మీరు కూడా ఈరోజు మీ అమ్మతో మాట్లాడారా?